తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను పురస్కరించుకొని నర్సరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు నివాసంలో నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అనంతరం ఎన్టీఆర్ యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మీడియా సోదరులందరూ కూడా మరి అన్న ఎన్టీ రామారావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ అందరం కూడా 101 మరి క్రీస్తు శేషులు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మరి వారి 101వ జన్మదినోత్సవం వాళ్ళందరం కూడా సంతోషంగా జరుపుకోవడం జరిగింది. మరి అదేవిధంగా రేపు జూన్ 4వ తారీఖున ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కౌంటింగ్ ఉంది. మరి ఈ కార్యక్రమానికి అన్న ఎన్టీ రామారావు గారి పైనుంచి మనకు ఆశీస్సులు అందజేశారు కాబట్టి మనం అందరం కూడా రేపు రాబోయే కాలంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని మరి జూన్ 4వ తారీఖున మనం ఏర్పాటు చేయబోతున్నాము. మరి పార్టీ నాయకులు, కార్యకర్తలు కానీ, మహాశక్తి మహిళలు, జనసేన కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చేయి గెలిపి అండగా నిలిచి మొన్న జరిగిన మే 13 ఎలక్షన్స్ కూడా ఎంతో సంతోషంగా చేయడం జరిగింది. మే 13 జరిగిన ఎలక్షన్స్ కూడా చాలా పండుగ వాతావరణంలో జరిగినాయి. మరి అందరూ కూడా ఉత్సాహంతో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి మరి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి, మరి పవన్ కళ్యాణ్ గారి అండదండలతోటి, మోడీ గారి ఆశీస్సులతోటి మరి స్వర్ణాంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని మార్చుకోవడానికి మనం అందరం కూడా కంకణం కట్టుకున్నాం కాబట్టి తప్పనిసరిగా విజయం సాధిస్తున్నాము. మరి పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరి సహాయంతో మరి జూన్ 4న మనం గెలవబోతున్నాము. ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా 20 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ జెండా నర్సరావుపేటలో ఎగరలేదు. అటువంటి జెండాని మరి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మీ చదలవాడ అరవింద్ బాబు రేపు జెండా ఎగరేస్తున్నాడు. మరి ప్రజల ఆశీస్సులతోటి, దీవెనలతోటి ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాం కాబట్టి తప్పనిసరిగా నర్సరావుపేట ఎమ్మెల్యే టీడీపీ అరవింద్ బాబుని రాసుకోండి. అదేవిధంగా ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు పల్నాడు జిల్లా 7 అసెంబ్లీ సీట్లు మనం గెలుస్తున్నాము. తప్పనిసరిగా 83లో ఏ ప్రపంచం అయితే ఉందో ఆ ప్రపంచనాన్ని 2024లో తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా కార్యకర్తలు అండదండలతోటి, మహిళల అండదండలతోటి జనసేన, బీజేపీ చేయూతనిచ్చి మనందరం కూడా ముందుకెళ్ళడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనకు చేస్తున్న అవకాశం ఉంది. నర్సరావుపేట గడ్డ మీద మీ చదలవాడ అరవింద్ అని ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించే బాధ్యత మీరు తీసుకున్నారు. మీ అందరికి కూడా మరొకసారి ఈయన ఎన్టీ రామారావు గారి జన్మదిన సందర్భంగా పాదాలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. జోహార్ అని ఎన్టీఆర్.